ఈరోజు సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పిలుపులో భాగంగా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్ల గ్రామంలో సిపిఎం పోరుబాట నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా పోచంపల్లి నుండి ఒలిగొండకు పోయే మార్గ మధ్యంలో కనుముక్ల గ్రామం దాటిన తర్వాత ఒక కుంటకట్ట దగ్గర ఇక్కడ ఒక కుంటకట్ట ఆ రోజు బాగా నీళ్లొచ్చి ఇబ్బంది అవుతుందని దీన్ని ఇక్కడ ఉన్న కొంతమంది స్వార్థపరులు ధ్వంసం చేసి తెగదీసినారు. ఆ తర్వాత ఈ రోడ్డును పోయలేదు. ఈ రోడ్డు పోయకపోవడం వల్ల పోచంపల్లి నుంచి ఒలిగొండకు పోయే వాళ్ళు, ఒలిగొండ నుంచి పోచంపల్లి పోయే వాళ్ళు చాలా మంది బైక్ల మీద పోతప్పుడు, ఆటోల పోతప్పుడు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి 2 చనిపోయిరు. ఈ ప్రాంతంలో ఒక దిక్కేమో పక్కనే ఉన్న రైతేమో పెండేసుకొస్తా ఉన్నాడు, ఒకవైపేమో రైతు మొత్తం కూడా దగ్గరికి గుంత తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. చాలా మంది ఈ ప్రయాణికులంతా కూడా ఈ రోడ్డు వెంట పోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డును వెడల్పు చేసి ప్రమాదాలను నివారించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మండలంలో పోచంపల్లి మండల కేంద్రం నుంచి వివిధ గ్రామాలకు పోవడానికి లింకు రోడ్ల సమస్య ప్రధానంగా ఉన్నది. ఈ లింకు రోడ్లను బాగు చేసి ఇక్కడ పాడి రైతులకు, వ్యవసాయ రైతులకు, వ్యవసాయ కూలీలకు, ప్రయాణికులందరికీ రోడ్డు సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోడ్లు బాగు చేసి అన్ని గ్రామాలకు బస్సులు కూడా నడపాలనేది ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే ఈ గ్రామంతో పాటు వివిధ గ్రామాల ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఎం పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం జరుగుతా ఉంది.